ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భారతీయ వివాహ వైభవంలో విఘ్నాధిపతి పూజ అనంతరము గౌరీ పూజా కార్యక్రమాన్ని అంటే కళ్యాణ వేదిక పైన అప్పటికే వధువు వేయించేసి ఉంటారు. అక్కడ వధువు వచ్చి కూర్చుని ఉంటారు. వారి చేత ఈ గౌరీ పూజను చేయిస్తారు. గౌరాంగ వర్ణమును పొందింది అమ్మ కనుక ఆమెకి గౌరీ అని పేరు వచ్చింది. ఎందుకండి ఆ వర్ణాన్ని పొందారు? గౌరీదేవి అంటే పార్వతీదేవి, పర్వతరాజు కుమార్తెగా ఆదిశక్తి ఆమె అవతరించారన్నటువంటి సంగతి మనకు తెలుసు. ఆమె నారాయణి అని ఆమెకు పేరు ఉన్నది. ఆమెకి వైష్ణవి అని కూడా ఆమెకు పేరు ఉన్నది. కనుక ఆ వైష్ణవి శక్తి అంటే విష్ణు శక్తియే, ఆ నారాయణుని యొక్క శక్తియే నారాయణిగా, వైష్ణవిగా, ఆమె పర్వతరాజు కుమార్తె పార్వతిగా, ఆమె గౌరీదేవిగా కూడా ప్రసిద్ధి చెందారు. అంటే పరమేశ్వరుడు ఆ దక్షయజ్ఞం అనంతరం కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళి తీవ్రమైనటువంటి తపస్సులో ఉండిపోతే మరి త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి ఆ ఈశ్వరుడు అట్లా ఉండడం అనేది లోకానికి అంత క్షేమకరము కాదని చెప్పి దేవతలందరూ ఆలోచన చేసి ఆదిశక్తిని అవతరించమని కోరితే పార్వతీదేవిగా అవతరించినటువంటి ఆ అమ్మ ఆమె ఈ యొక్క పరమేశ్వరుని గురించి తపస్సు ఆచరించారు. ఆ తపస్సు ఆచరిస్తున్నప్పుడు తన యొక్క భర్త పరమేశ్వరుడు శివుడు తప్ప ఇతరులు నాకు అవ్వడానికి వీలు లేదు అని చెప్పి ఆమె తపస్సును ఆ హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి ఆచరిస్తూ ఉన్నారట. ఆయా తపస్సు ఎంత తీవ్రంగా ఆవిడ ఆచరించారంటే పంచాగ్నుల మధ్య కూడా ఆచరించారట అని చెప్తారు. అలాగే కొన్ని రోజులలో అయితే సహజంగా తపస్సులు చేసేటువంటి వారికి ఆహార నియమాలు విభిన్నంగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఆకులు, దుంపలు, అలములు తింటూ మళ్ళీ తపస్సులో కూర్చునేటువంటి వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ గౌరీదేవి కొన్ని రోజుల పాటు కనీసము ఆకులు కూడా, ఈ ఆకులు తిని అంటే శరీర పంచపక్ష ప్రధానాలు తింటే తపస్సు కుదరదు కాబట్టి ఆ నియమాలు పెట్టుకుంటూ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా తీసుకుంటూ వెళ్తారు. అయితే గౌరీదేవి ఆ ఆకు తినేటువంటి నియమాన్ని కూడా వదిలిపెట్టేసి ఆమె తపస్సు చేసేవారట. ఎవరు ఎన్ని చెప్పినా ఏమిటి నువ్వు తపస్సు చేసే శివుడి దగ్గర ఏమైనా అందగాడా, చందగాడా, వస్త్రాలు ధరించుకుంటాడా, ఏమీ లేదు, ముసలు కొట్టే పాములు వేసి తిరుగుతాడు, ఒంటి మీద గుడ్డ ఉండదు, శ్మశానవాసి భిక్షగాడు అని ఏమి అన్నా ఎట్లా అన్నా తన పట్టుదల తన భర్త శివుడు అని భావన చేసింది. ఏమి ఉన్నా ఏమి లేకున్నా నా భర్తయే అనేటువంటి భావన అంత పట్టుదలతో ఆ శివుణ్ణి సాధించుకున్నటువంటిది. ఆకు కూడా తినకుండా ఆమె మార్చేశారు కనుక అపర్ణ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఉంది. అలా తీవ్రమైన తపస్సు చేయడం వలన ఆమె శరీరం ఈ గౌరాంగ వర్ణంలోకి పొందిందంట. ఆమెని గౌరీ అనేటువంటి పేరు. అందుకే ఈనాడు అక్కడ తపస్సు ఆచరించినటువంటి ఆ యొక్క ప్రాంతానికి గౌరీ శిఖరము అని కూడా ఒక చక్కటి పేరు వచ్చింది. గౌరీ శంకర శిఖరము అని కూడా మన చాలా మంది చెప్తారు. ఇదేనండి గౌరీ శంకర శిఖరం అంటే ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అదే మనం ఇప్పుడు అనుకుంటుంటాం కదా, ఎవరెస్ట్ శిఖరము అని అంటూ ఉంటారు. అదేవిధంగా ఈ గౌరీ శంకర శిఖరంగా ప్రసిద్ధి చెందింది. ఆనాడు గౌరీదేవి తపస్సు చేసినటువంటి ఒక ఇదన్నమాట. ఈ గౌరాంగ వర్ణము అని అంటే ఒక విధమైనటువంటి ఒక లేత పచ్చని వర్ణముగా మనకి చెబుతారు ఈ గౌరాంగ వర్ణము అనేటువంటి దాన్ని. కనుక ఆ విధంగా తీవ్రమైన తపస్సు చేసిన ఆ తల్లి ఆదర్శము కావాలి ఈ వధువుకి. ఎంత కష్ట నష్టాలు వచ్చినా పట్టుదలతో తన భర్త ఎంతో అనురాగంతో ఉండాలి. తను తపస్సు చేస్తున్నప్పుడు ఈ జీవన యాత్ర తపస్సు పెళ్లి అనేది 100 ఏళ్ల పంట కనుక ఆ పంట కలిగినప్పుడు ఆ పంటలో మన అటువంటి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎక్కడ మనము వెనకడుగు వేయడానికి లేదు, అటువంటి అనుగ్రహం కలిగించాలి గౌరీదేవి అని. అదేవిధంగా మరొక విషయాన్ని మన పోతరామాత్యులు అంటారు, మంగళ సూత్రంబుడు మదినంత నమ్మినదు అంటారు. గౌరీదేవి పార్వతీదేవి కోసము ఈ ఆలాహనం వచ్చినప్పుడు ఆ పుట్టిందట విషం తాగాలి అని దేవతలందరూ ప్రార్థించినప్పుడు ఒక్కసారి పార్వతీదేవి చూస్తే
ఆమె తాగమని మింగమనియే సర్వమంగళ అంటారనమాట. అంటే తాగుతున్నది విషం అని తెలిసిన భర్తని ఆ విషయాన్ని మింగమందట తన మంగళసూత్రాన్ని మదినెంత నమ్మేదో అంటారు. తన మంగళసూత్రం పట్ల ఉండేటువంటి ఒక గొప్ప నమ్మకంతో చేశారు కనుక అందరికీ సర్వ మంగళాన్ని ప్రసాదించేటువంటి తల్లిగా ప్రసిద్ధి చెందిన తల్లి కనుక మంగళ గౌరీ వ్రతాన్ని కూడా చేయిస్తారు. వివాహము అనంతరము కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేయిస్తారు ఈ యొక్క వధువులతో వివాహ అనంతరము. కనుక ఈ గౌరీ పూజ చాలా కీలకమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. ఆమె సర్వ శక్తి స్వరూపిణి, త్రిమాత శక్తి స్వరూపిణి అని చెప్తారనమాట. అటువంటి శక్తి స్వరూపిణియే ఈ వధువు అవ్వాలి. అటువంటి శక్తి ఆ త్రిమాత యొక్క అనుగ్రహము ఈ వధువుకి కలగాలి. నిరంతరము ఆ స్వామిని పట్టి ఉంచేటువంటిది లక్ష్మి అని అంటారు కదా. అలాగే శక్తిగా, సరస్వతిగా ఈ యొక్క అమ్మ స్వరూపాలు విభిన్నముగా ఉంటాయి, పరాశక్తి స్వరూపాలు. అందుకని ఆ పరాశక్తి యొక్క అనుగ్రహంతో వీరు దీర్ఘకాలము కూడా మాంగళ్యంతో ఉండాలి, తన భర్త మీద నమ్మకం ఉంచాలి, వీరి సంసారము మరింత పటిష్టము కావాలి అని స్త్రీ శక్తిని ఆరాధించడమే ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. జయ శ్రీమన్నారాయణ.